హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కూడా క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది సహజంగానే శీఘ్రస్ఖలనానికి లేదంటే సంభవశక్తి తగ్గిపోవడం ఇలాంటి సహజంగా ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వయసులో. అయితే ముఖ్యంగా చాలామందిని ఇలాంటి వీడియోస్ తీసే ముందు మీరు సోది ఎక్కువగా చెప్తున్నారు, చిట్కా చిన్నగా చెప్తున్నారు. చిట్కా చిన్నగా అయినప్పటికీ సమస్య చాలా పెద్దది అక్కడ. కాబట్టి ఆ సమస్యను ఒక చిట్కాతోటే మనం సాల్వ్ చేయలేం. సో మనకు మానసికంగా కూడా దాన్ని మనము తగ్గించుకోగలిగితేనే ఆ చిట్కాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీకు సోది అనిపిస్తే కనుక మీరు స్కిప్ చేయొచ్చు. మీకు ఏదో ఒక సమయంలో మీకు ఇక్కడ సింక్ అవుతారు అని అనుకుంటే మాత్రం వీడియో మొత్తం క్లియర్గా చూడండి. క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. కానీ అనవసరమైనటువంటి కామెంట్ చేసి వేరే వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. ఈ ఛానల్ చాలా జెన్యున్గా తీస్తుంది. సో అందుకనే నేను ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పాలనుకుంటాను. ఇది సోది అనుకున్న వారికి నేను ఏం సమాధానం చెప్పలేను. సో ప్లీజ్, ఓకే. అయితే ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది? ఈ శీఘ్రస్ఖలనం కానివ్వండి, లేదంటే మధ్యలో ఫెయిల్ అవ్వడం కానివ్వండి, సరైన మూడ్ రాకపోవడము, ఇలాంటి కారణాలు రావడానికి, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎన్నో రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో కొన్ని ముఖ్యమైనవి చెప్తాను మీకు. ముఖ్యంగా శరీరంలో వేడి వల్ల, ఆల్కహాలు, ధూమపానము, పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా వాడడం వల్ల, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల, మెంటల్ టెన్షన్స్, శరీరం ఎక్కువగా అలసిపోయే విధంగా పనిచేయడం వలన, హార్మోన్స్ల లోపం వల్ల, ఇలా అనేక రకాలైన, అంతేకాకుండా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శీఘ్రస్ఖలనానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ అందరికీ తెలిసినవి అయినప్పటికీ నేను కొంత చెప్పాలనుకుంటున్నాను. అయితే చాలా రోజులుగా కలవకపోవడం వల్ల, ఎక్కువగా ఉద్రేకం పొందడం వలన, లేదంటే సొంతగా వారే ప్రేరేపణ చేసుకోవడం వలన, ఇలా అనేక రకాలైన కారణాలు. చాలామంది ఈ రతికి పాల్గొనడానికి ముందుగా ప్రేరేపించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు చేసుకోలేరు, ఎవరైనా చేసుకోలేరు. సో త్వరగా వీర్యం పడిపోతూ ఉంటుంది. దాన్ని శీఘ్రస్ఖలనం కూడా అంటూ ఉంటారు. అయితే అలాంటప్పుడు సెకండ్ టైం ప్లాన్ చేసుకోవడం అనేది ఉత్తమం. అయితే ఇలా కాకుండా కూడా చాలా సందర్భాల్లో రెగ్యులర్గా కలిసే వారికి కూడా వెంటనే పడిపోతుందంటే అది శీఘ్రస్ఖలనం సమస్యగా మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే మెత్తబడడం. ఈ మెత్తబడడం అనే సమస్యకు ఒక కారణం ఏంటి అని అంటే, శరీరంలో ఎక్కువగా వేడి ఉండడం వల్ల, లేదంటే ఏదైనా ఒక అంటే కలిసే వ్యక్తి మీద దురభిప్రాయాలు ఉండడం వలన, సో ఏదో ఒకటి మనసులో ఆలోచనలు రావడం, లేదంటే ఒకరితో చేస్తూ ఇంకొకరితోటి ఊహించుకోవడం వల్ల, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఇది మెత్తబడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా శరీరానికి సంబంధించినవి అయినప్పటికీ కొంతవరకు మనసు కూడా అంటే మెదడు కూడా దీని మీద ప్రభావం అనేది చూపిస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో కనుక మీరు మంచిగా ఉండి నిదానంగా కనుక మీరు చేయగలిగినట్లయితే చాలా వరకు సాధ్యమవుతుంది మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి. అయితే దీంట్లో ముఖ్యంగా మీ యొక్క పార్ట్నర్ యొక్క సహకారం కూడా మీకు ఎంతగానో అవసరం ఉంటుంది. ఇవన్నీ సోది అనుకోకండి. ఎందుకంటే ఈ ప్రతి విషయం కూడా మీకు తప్పకుండా ప్రభావం చూపిస్తుందనే మంచి ఉద్దేశంతో మేము ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఏదో పని లేక వీడియో టైం పెంచడానికి కాదు. ఇలా చిట్కా చెప్పేసి అలా క్లోజ్ చేయొచ్చు కూడా. మాకు వచ్చే వ్యూస్ మాకు వస్తూనే ఉంటాయి, మాకు వచ్చే రెమ్యునరేషన్ మాకు వస్తూనే ఉంటాయి. కానీ అది మా ఉద్దేశం కాదు. కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా సరే మీ సమస్యను మీరు పూర్తిగా నివారించుకోవాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పకుండా పాటించాలి. ఓకేనా? సో ముఖ్యంగా స్త్రీ యొక్క సహకారం అనేది చాలా అవసరము. అది కనుక మీకు లభించినట్లయితే మీరు ఇలా సిగ్గుపడాల్సిన విషయం లేదు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ శీఘ్రస్ఖలనం కానివ్వండి, లేదంటే పడిపోవడం, త్వరగా పడిపోవడము, లేదంటే స్తంభించకపోవడం, ఇవి ఒక లోపం కాదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కన్ను పోతే ఒక లోపం, ఒక చెయ్యి మొత్తంగా కట్ అయిపోతే అది ఒక లోపం. కానీ ఇది లోపం కాదు, ఒక సమస్య, ఒక వ్యాధి మాత్రమే. ఒక జ్వరం వచ్చి ఎలా పోతుందో ఇది కూడా అంతే. దీనికి అధైర్యపడొద్దు. చాలా మంది కూడా, సార్ మేము సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్, ఇలాంటి మా పరిస్థితి, మా భార్యతోటి ఇలా చెప్పుకోలేకపోతున్నాం, ఇలా చాలా మంది కూడా అంటున్నారు. కానీ మీరు ఇది ఒక వ్యాధి అని మాత్రమే గుర్తించండి. దీనికి పక్కా సొల్యూషన్ కూడా ఉంది. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి ముందుగా అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఇంగ్లీష్ మెడిసిన్, ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి. ఎందుకంటే మనకు భార్య దగ్గర ఫెయిల్ అవ్వద్దు, సక్సెస్ అవ్వాలి, ఏమనుకుంటుందో ఏమో అని అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకు భార్యలుగా ఉన్నా కూడా వేస్ట్. ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనకు వెన్నంటి ఉంటేనే వాళ్ళు నిజమైన భార్య అన్నట్టుగా మనం గుర్తించాలి. సో కేవలం 5 నిమిషాలు 10 నిమిషాల సుఖాన్ని మాత్రమే వాళ్ళు మైండ్లో పెట్టుకొని మిగతా విషయాల్లో భర్తను కించపరిచినట్లయితే అలాంటి వారు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ విషయాన్ని మాత్రం ఆడవాళ్ళు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో వారికి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అలా అని వదిలిపెట్టేయం కదా. సో ఇది జీవితం సమస్య, ఒక సంసారానికి సంబంధించిన సమస్య. అంతేకాకుండా చాలామంది ఏమవుతుందంటే ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి వయాగ్రా లాంటి మందులు వాడుతూ ఉంటారు.
ఓకే. ఈ వయాగ్రా ఏం చేస్తుందంటే ఇన్‌స్టంట్‌గా మీకు ఎనర్జీ ఇచ్చినప్పటికీ తర్వాత దాని పవర్ తగ్గిపోగానే మీకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో, వీర్యం పడిపోగానే. అయితే ఇలా మనం రోజు అలవాటైపోతూ ఉంటాం వాటికి. ప్రస్తుతానికి నడుస్తే చాలు గట్టెక్కుతామని. తర్వాత ఏమవుతుందంటే ఇది కొద్ది కొద్దిగా దాని ప్రభావాన్ని పెంచుకుంటూ పోయి ఒక టాబ్లెట్ నుంచి 2 నుంచి 3 టాబ్లెట్‌లేసినా కూడా పనిచేయక కొన్ని రోజులకు పూర్తిగా మీకు నపుంసకత్వం వచ్చేస్తుంది. అంటే ఇంకా ఏం చేసినా కూడా లేవనటువంటి పరిస్థితికి రావడం జరుగుతుంది. అందుకనే ఇంగ్లీష్ మెడిసిన్స్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇదంతా సోదే మీరనుకుంటే గనక. ఓకేనా? మీకు అవసరము అనుకుంటే కనుక ఇది చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సో, ఫ్రెండ్స్ మీకు ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ప్రతి దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకొని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటారనే ఉద్దేశంతోటి ఇదంతా చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా ఏంటంటే చిట్కా అనేది చాలా సింపుల్ చిట్కా. ఓకే. కానీ చిట్కా ఒకటే మనకు ముఖ్యం కాదు. దానికి సంబంధించిన అంటే చిట్కా శరీరానికి పనిచేస్తుంది. కానీ మనసుకు ఉన్న మెదడుకు పనిచేయదు. కాబట్టే ఈ మెదడుకు సంబంధించినటువంటి కౌన్సెలింగ్ అనేది కూడా మనకు అవసరమే. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్లి మెడిసిన్ ఇమ్మంటే డాక్టర్ కేవలం మెడిసిన్ ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. దానికి సరిపడా కౌన్సెలింగ్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంకా చిట్కాలోకి వచ్చేద్దాం. ఓకే. సో, సొల్లు అనుకున్న వారికి ఐ యామ్ వెరీ వెరీ సారీ టు సే దిస్. అందుకనే కాకపోతే చాలా మందికి ఏదో ఒకరికి ఈ ప్రాబ్లమ్ వల్ల ఫేస్ చేసిన వారు ఏదో ఒకటి ఇందులో సింక్ అవుతున్న ఉద్దేశం కొద్దీ ఇదంతా చెప్పడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇకపోతే చిట్కాలోకి వచ్చేద్దాం. చిట్కా వచ్చేసి మనకు చాలా సింపుల్ చిట్కా. మరాఠీ మొగ్గలు మనకు కావాల్సిందలా. ఈ మరాఠీ మొగ్గలు దేని కొరకు సార్ అని అడుగుతారు. సో, ఇప్పుడు మీకు ఏదైతే ఈ శీఘ్రస్ఖలనం వల్ల బాధపడుతున్నారో లేదైతే ఎక్కువసేపు చేయలేకపోతున్నాం, తొందరగా పడిపోతుంది, మాకు ఆపుకోలేకపోతున్నాం, ఎక్కువసేపు చేయడం మాకు ఇష్టం అనుకునే వారికి ఈ మరాఠీ మొగ్గలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. మనం కావాల్సిందలా ఏంటంటే కొంచెం మంచి రకం మరాఠీ మొగ్గలు తీసుకొని వచ్చి దంచి పొడి చేసుకొని మీరు కలవడానికి ముందు ఒక అర్ధగంట గంట ముందు ఒక గ్లాసు వేడి పాలతో ఈ మరాఠీ మొగ్గల పొడి వేసుకొని తాగండి. ఇది మీకు వయాగ్రా లాగా పనిచేస్తుంది. పక్కా వయాగ్రా లాగా పనిచేస్తుంది. అయితే ఇది చేసే ముందు మీరు ఎలాంటి ఆల్కహాల్స్ కానీ ఎలాంటి నాన్ వెజ్ కానీ తీసుకొని ఉండకూడదు. ఆ ముందు రోజు కానివ్వండి, ఆ రోజు కానివ్వండి. ఇలా కనుక మీరు రోజు చేస్తూ ఉండాలి. అండ్ కొంతమంది శీఘ్రస్ఖలనం అంటే చెప్పే కదా మీరు ప్రేరేపించుకోవడం వలన తొందరగా వీర్యపడిపోతుంది. అలాంటప్పుడు స్టాప్ అండ్ ప్లే అనే ఒక పద్ధతిని మీరు ఫాలో అయ్యాలి. అంటే మీకు పడుతున్నట్టు అనిపించినప్పుడు కాసేపు ఆగాలి. ఆగిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ చేయాలి. ఇలా మీరు ఈ ప్రాబ్లమ్‌ని అంటే ఈ స్టాప్ అండ్ ప్లే పద్ధతిని గనుక మీరు ఆహ్, కొనసాగిస్తూ ఉన్నట్లయితే కొద్ది రోజులకు మీకు దాని మీద కంట్రోలింగ్ రావడం అనేది జరుగుతుంది. ఏది కూడా ఇన్‌స్టంట్‌గా జరగదిక్కడ. సో, కంట్రోలింగ్ రావడం జరుగుతుంది. అలా కంట్రోలింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ ప్రాబ్లమ్ అనేది మీకు సాల్వ్ అయిపోతుంది. ఈ సమస్యను కనుక మీరు చాలా రోజులుగా ఫేస్ చేస్తున్నట్లయితే మీరు డాక్టర్ గారి సలహా మేరకే మెడిసిన్ తీసుకోవడం అత్యుత్తమం. సో, చివర్లో మళ్ళీ మీరు ఎలా అంటున్నారని కూడా చాలామంది అంటున్నారు. మీకు చిట్కాలు ఫాలో అవ్వండి. అందులో ఎలాంటి మిస్టేక్ ఉండదు, ఎలాంటి నష్టము ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ సమస్య తీవ్రంగా ఉన్నవారికి చిట్కాలు ఎంతవరకు పనిచేస్తాయని కూడా మీరు ఆలోచించండి. సమస్య తీవ్రంగా ఉంటే చిట్కాలు అనేది ఎక్కువగా ప్రభావం చూపవు. కాబట్టి మీరు అలాంటప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ పొందవచ్చు. ఈ చిట్కాతో మీరు తప్పకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేసి ఎక్కువసేపు స్టాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే మీరు కనుక సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక డాక్టర్ గారి దగ్గరికి రావచ్చు. లేదంటే మా వద్ద నుంచి కూడా మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది. అంటే చాలామంది కూడా వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా చేస్తూ ఉన్నారు. మనకు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చేస్తూ ఉంటారు. రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. మీరు కాల్ చేసి డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు మీరు మెడిసిన్ కూడా పొందే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదు. ఎందుకంటే పౌడర్స్‌కి, లిక్విడ్స్‌కి, డ్రగ్స్ కింద క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు. కాబట్టి మా అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మీకు పక్కాగా 100కి 100% మీకు మెడిసిన్ రావడం అనేది జరుగుతుంది. ఇది మేము చేస్తున్న ఒకటువంటి హెల్పే తప్పించి దీన్ని కూడా చాలామంది ఫైనాన్షియల్‌గా మీరు డబ్బుల గురించి చేస్తున్నారని అంటున్నారు. డబ్బులు లేకుండా మెడిసిన్ రావు. మెడిసిన్ కొనాలన్నా కూడా డబ్బులు అవసరమే. ఈ విషయాన్ని చాలామంది గుర్తుపెట్టుకోండి. అది కేవలం తక్కువ డబ్బులతో మాత్రమే మేము మంచి నాణ్యమైనటువంటి మెడిసిన్‌ని వైద్యాన్ని అందిస్తున్నాము. మీరు అలా డౌట్ ఉన్నట్లయితే నేరుగా కూడా మా అడ్రస్ రావచ్చు. మా అడ్రస్ కూడా డాక్టర్ టి నర్సయ్య, రాము క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. మీకు డౌట్ ఉంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీరు ఆ యొక్క సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో, ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అండి. తప్పకుండా మీ దాంపత్య జీవితంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హాయిగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మీ ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే దయచేసి ఎలాంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకోకుండా డాక్టర్ గారిని సంప్రదించండి. మంచి జీవితాన్ని మీరు కొనసాగించవచ్చు. సో, ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.